జరుగుతుంది. కొన్ని సందర్భాలు కొందరు ప్రయాణికులు గూడా రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళని మనం తప్పు పట్టేదేం లేదు. రోడ్డు మీద మనం చేసే అన్నదానంలో ఎంతో ఆకలి ఉంటే తప్ప ఎవరు గూడా వచ్చి విస్తరాకు పట్టుకొనైతే భోజనం చేయరు గదండీ! కాబట్టి అది మనం మంచితనంతో దాతలిచ్చిన సహాయాన్ని పంచిపెడుతున్నాము. దాతలకు గూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హాయ్ అండి సిరి. మీకైతే భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కనుమ. బాగున్నాము. విజయ్ కుమార్ గారు హాయ్ అండి. ఎక్కడి నుంచి? లైక్ అయితే ఇవ్వండి. సిరి గారు మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. చాలా థ్యాంక్ యూ. పండగ బాగా జరిగిందా మీకు? భోజనం చేశాను చక్కగా. సాంబార్ మంచి టేస్ట్ ఉంది ఈరోజు. శుభ్రంగా తినేసినాను. ఇంకా మనోళ్ళు పలకరిస్తున్నారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. పర్లేదు, కొంచెం లైవ్లో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా లైవ్కి వచ్చిన వాళ్ళు వేములవాడ నుంచి ఒక తమ్ముడైతే మనకు జనవరి విజయవాడ నుంచి అండి. విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అండి. మీకైతే కనుమ శుభాకాంక్షలు. ఒక లైక్ ఇవ్వండి. స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేస్తే లైక్ వస్తుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా థ్యాంక్ యూ అండి. మన లక్ష్మీ గురుదక్షిణ జరిగింది. ఓకే. బాగా జరిగిందా పండుగ? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకైతే. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్లో అయితే మేము నిత్యాన్నదానం చేస్తున్నామండి. లోకల్లో ఉన్న దాతలు వాళ్ళ పెళ్లి రోజులు, పుట్టినరోజులను సందర్భంగా. ఓకే అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సిరి గారు, ఇప్పటివరకు అయితే మీరు లైవ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నిత్యాన్నదానం చేస్తున్నాము. దాతల సహాయంతో లోకల్లో ఉన్న దాతలు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కొన్ని అంటే టైం ఉన్నప్పుడే పెట్టడం జరిగింది. ఇన్ని రోజులైతే నేను 2025లో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, నాకు చాలా సపోర్ట్ అవసరం అవుతుంది. లోకల్లో ఉన్న దాతలు చేసే హెల్ప్ కన్నా కూడా. బాయ్, గుడ్ నైట్ అక్క. ఓకే నాన్న హరి, గుడ్ నైట్. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఛానల్ని వీక్షించండి. లైక్, కామెంట్లు చేస్తూ ఛానల్లో వచ్చే సపోర్టు, హెల్ప్ ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్లీజ్. స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేసి లైక్ అయితే ఇవ్వండి. కొంచెం లైవ్ కొనసాగడానికైతే, నాకు కొంచెం విషయాలు షేర్ చేసుకోవడానికి, ఊరికే నాకు నేనే మాట్లాడుకోకుండా మీరేమైనా కామెంట్స్లో అడగడం కానీ, నేను చెప్పేది వినడం కోసం కానీ మీ రెస్పాన్స్ అయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే 100 మందికి భోజనం ఇవ్వాలంటే దాతలకు శక్తి, సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఏ ఒక్క దాతను కూడా డిమాండ్ చేసేది ఉండదు. 100 మందికి భోజనం కావాలంటే కనీసం 10 మంది నుంచి 100 మంది వరకు ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు అని అయితే నేను చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి దాతలు వాళ్ళ శక్తికి మించి కాదు కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సరిపడైతే హెల్ప్ చేస్తున్నారు. మీ అందరి సమక్షంలో మన దాతలందరికీ కూడా ఈ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 3 డేస్ పండుగలండి. ఈ 3 డేస్ పండగ అంటే మామూలుగా ఎంత బీదబిక్కు స్థితిలో ఉన్న వాళ్ళైనా పండగ జరుపుకోవడానికైతే ఉంటారు. కానీ మనం అన్నదానం ఎవరికైతే ఇస్తున్నామో అంటే రోజువారీ కూలీలు, ఇంకా కడు పేదలు, బీదలు, వృద్ధులు, మానసిక వికలాంగులు, అంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న వాళ్ళు మీకు అట్లా అంటే ఇంకా కొన్ని వెనకున్న వీడియోస్ ఉంటే మీరు చూడండి. వాళ్ళందరూ కూడా మానసిక స్థితి సరిగా ఉండదండి. వాళ్ళకు మంచి మనసు ఉంటుంది కానీ ఒకసారి ఒకలాంటి గుణం ఉండి వాళ్ళు సమయానికి భోజనం తినాలి, వాటర్ తాగాలి, ఈ ప్లేస్ మంచిది కదనే జ్ఞానం లేకుండా ఉంటారు. వాళ్ళ కర్మ అలా ఉండబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మనసు ఎంత బాధపడుతుందో మనకు తెలియదు. కానీ అలాంటి వాళ్ళకి భోజనం ఇస్తున్నప్పుడు ఈ పండుగలు, ఈ 3 రోజులు పండుగ, కన్నుల పండుగ జరుగుతున్నప్పుడు చిన్న వ్యాపార సంస్థలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వాళ్ళైతే వాళ్ళ వ్యాపారాలు మానుకొని వాళ్ళ కుటుంబాలతో సరదాగా గడపడం కోసమైతే షాప్స్, వ్యాపారాలు మానేసినప్పుడు ఈ చిరు సంస్థల దగ్గర పనిచేసే రోజువారీ కూలీలకు అడ్డం మీద లేబర్ ఉంటారు. చిన్న లేబర్ కాంట్రాక్ట్ వర్కులు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ పనులు దొరకనప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఉన్న రోజే పస్తులుండే పరిస్థితులు ఉన్న వీళ్ళు ఇంకా పని లేని రోజు ఎలా తెచ్చుకొని తింటారు? జనసంచారం రోడ్డు మీద తక్కువగా ఉంటుంది పండుగలకు. కుటుంబంతో కలిసి ఉండే క్రమంలో రోడ్ల మీద జనసంచారం ఉండరు కాబట్టి వాళ్ళకు మనం భోజనం ఇస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చితే తప్పకుండా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని చూడండి. ప్రతి వీడియో కూడా మీరు కామెంట్ తెలియజేయండి.